హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లో టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూస్తే తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు నిమ్స్కి సంబంధించింది. ఇక్కడ మీకు లాస్ట్ చూసినట్లయితే అడ్మిషన్స్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా అండి. ఇందులో మీకు 50 పెట్టాను, ఎందుకంటే 10లో మనకు చూపించట్లేదు కాబట్టి నేను 50 పెట్టాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ అని కాంట్రాక్ట్ బేస్ అని ఇచ్చారు. 9th ఆగస్ట్ రోజు మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 24 ఆగస్ట్ ఉంది. ఇక్కడ మనం కనుక క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. డౌన్లోడింగ్లో చూడండి, ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ, అనస్థియాలజీ, ఇంకా స్టెమ్ సెల్ ల్యాబు, డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ, మైక్రోబయాలజీ, బ్లడ్ బ్యాంకు, వీటన్నిటిలో ఏంటంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ అంటే సంబంధిత కోర్సులో బీఎస్సీ డిగ్రీ లేదంటే పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 35 years, అంటే 30 కంటే తక్కువ ఉండాలి. 18 years కంప్లీట్ అయి ఉండాలి. పర్ మంత్ సాలరీ 30,500 ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ ఇవ్వడం జరిగింది మీకు ఇలా లాస్ట్ కాలంలో. నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, దీనికి డిప్లొమా కానీ లేదా డిగ్రీ కానీ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉండాలి. ఆర్ ఎలక్ట్రానిక్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ, ఇక్కడ బీఎస్సీ డిఎంఎల్టీ కానీ ఎంఎస్సీ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. వీళ్ళు ఇంకా దాంతోపాటుగా పల్మనాలజీ, వీళ్ళకు ఎనీ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నారు. చూసుకోండి ఒకసారి. డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్, ఇది వచ్చేసి డిగ్రీ న్యూక్లియర్ మెడిసిన్ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది, లేకుంటే డిప్లొమా కానీ పీజీ డిప్లొమా కానీ ఉండాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా 35 years కంటే తక్కువగా ఉండాలి. పర్ మంత్ సాలరీ 30,500 అండి. ఓకేనా. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకొని ఇక్కడ అడ్రస్ చూడండి. ద ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్, 2nd floor, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్, 5,82,000 బై పోస్ట్ కానీ హ్యాండ్ కానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. 24/8/2024 లాస్ట్ డేట్ అండి. సెలక్షన్ వచ్చేసి మీకు ఎగ్జామ్ పెడతారు, అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా. అమౌంట్ 1000 రూపీస్ ఇక్కడ డీడీ తీయాలి. డైరెక్టర్, ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ నిమ్స్ హైదరాబాద్. ఓకేనా. దీనిపైన డీడీ తీయాల్సి ఉంటుంది. అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సర్టిఫికేట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి మనకు అప్లికేషన్ ఫామ్తో పాటు పెట్టి బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఇది నోటిఫికేషను. ఇక దీనికి సంబంధించి ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ చూసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ టు సబ్మిట్ అప్లికేషన్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ అనేది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇది చదువుకొని మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఫోటోస్ అప్లోడింగ్ అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది, డీడీ కూడా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఉందా అండి. ఆర్సీ నెంబర్ HR5/new/2021 అపాయింట్మెంట్ ఆఫ్ టీఓసీ. ఇది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే. తర్వాత అడ్వర్టైజ్మెంట్ డేట్ చూసి వెళ్తే 9/8/2024 అండి. తర్వాత పోస్ట్ నేము. సో ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదండి, సెలెక్ట్ చూసుకోవాలి ఒకసారి. నెంబర్ 1, 2, 3 లాగా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అప్లికెంట్ నేము ఏది ఉంటుంది పెట్టేసుకొని నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఫిజికల్ ఐడి కార్డు ఉందా లేదా, తర్వాత సోషల్ స్టాటస్, క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా అండి. అప్పుడు ఓపెన్ అవుతుంది. మిగిలిన కూడా డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు.
తర్వాత ఒకవేళ అప్లికేషన్ కంప్లీట్ కాకపోతే ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే మీరు మళ్ళీ రిమైనింగ్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ ఫర్గాట్ రీసెట్ పాస్వర్డ్ అది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సేవ్ అంటే వచ్చేస్తుంది మొబైల్కి వెళ్ళడికి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.